హలో స్టూడెంట్స్, ఈరోజు మనము బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకుందాం. అసలు బాడ్మాస్ రూల్ అంటే ఏంటంటే ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ ఇస్తాం మనకు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆర్బీఐ కానీ, బ్యాంక్ కోచింగ్ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాడ్మాస్ రూల్ అనే మీద 5 క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్లీ. కానీ బాడ్మాస్ రూల్ వస్తాయి. కానీ మనకు బాడ్మాస్ రూల్స్ తెలియక మిస్టేక్ చేశారు. ఎలా అనేది ఈరోజు మనము ఆ క్లాసులో తీసుకున్నాం. అసలు బాడ్మాస్ అంటే ఏంటి చూడండి. బాడ్మాస్ రూల్, అసలు బాడ్మాస్ రూల్ అంటే ఏంటి చూడండి. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, ఆఫ్ అంటే ఇంటూ అని, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇక్కడ రాసేవారు. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, ఆఫ్ అంటే మీనింగ్ ఇంటూ, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. రాసావు సార్, కరెక్టే. కానీ మనం ఏ రూల్ ప్రకారం ఫస్ట్ మనం వెళ్ళాలనేది ఇంపార్టెంట్. అంటే మనం ఏది ఫస్ట్ తీసుకోవాలా ఏమనేది. ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ రాశాను, ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం వెళ్దాము. అసలు బ్రాకెట్ అంటున్నాడు. బి అంటే బ్రాకెట్, బ్రాకెట్లో ఎన్ని రకాలు చూడండి. ఒకసారి బి అన్నాను, ఇక్కడ బ్రాకెట్ అని చెప్పాను. బ్రాకెట్స్ మనకి ఎన్ని ఉంటాయి? ఒకటి ఫస్ట్ బార్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. చూడండి, బ్రాకెట్లోనే మనకి 2 రకాలు ఉన్నాయి. ఇట్లా ఓన్లీ బార్ ఉంటే దాన్ని బార్ బ్రాకెట్ అంటారు. ఇలా ఉంటే ఓపెన్ బ్రాకెట్, ఇలా ఉంటే ఫ్లవర్ బ్రాకెట్, మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. అంటే బ్రాకెట్స్ 2 రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఓ అంటే ఏంది? ఆఫ్, ఆఫ్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ అనుకో, అంటే ఇంటూ అనుకో. ఆఫ్ అంటే మనం బ్రాకెట్స్ లో ఇంటూ అనుకో. నెక్స్ట్ డి, డివిజన్. డివిజన్ అంటే ఏంటి? ఒక అడ్డగీత అండి, పైన ఒక చుక్క, కింద ఒక చుక్క, డివిజన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఏంటి? ఇంటూ. మళ్ళీ దీనికి కన్ఫ్యూజ్ అయ్యారు. మరి ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి, ఆఫ్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, అడిషన్ సింబల్ ఇది. ఎస్ అంటే సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ సింబల్ ఇది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. బి అంటే బ్రాకెట్, బ్రాకెట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? బార్, ఇదేంటి? ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. దీంట్లో ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దానికి ఇస్తామంటే చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినప్పుడు దీన్ని 1 అనుకోవాలి, బార్ బ్రాకెట్. తర్వాత దీన్ని ఓపెన్ బ్రాకెట్ కు 2, క్లోజ్డ్ బ్రాకెట్ 3, లాస్ట్ క్లోజ్ ఉంది కదా, ఇది ఫ్లవర్ బ్రాకెట్ 3 అనుకుంటాం, క్లోజ్ బ్రాకెట్ 4. ఇలా మనము సీక్వెన్స్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఏది అడిగాడో ఈ సీక్వెన్స్ బ్రాకెట్లో అన్ని రకాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడమా, ఇప్పుడు ఆఫ్, డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది రూల్. సరే సార్, రూల్ చెప్పినావు. రూల్ చెప్పిన తర్వాత మనం మ్యాథ్స్ చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో చేయాలి గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చేసినప్పుడు ఎలా చేస్తాం? ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఏమంటాడు అంటే మనకు సింప్లిఫై అని నెంబర్ ఇస్తాడు. చూడమా, ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చేద్దాం. ఏమిచ్చాడు? 9 × 9 - 9 డివైడెడ్ బై 9 ప్లస్ 9 అంటాడు. సింప్లిఫై అంటాడు. చాలా మందికి బాడ్మాస్ రూల్ తెలియక వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే 9 × 9 చేస్తారు. 9 + 9 18, 18లో 9 పోతే మళ్ళీ 9, మళ్ళీ మడుగు చేసి ఇట్లా ఎంత అటు చేస్తారు. అలా చేయడం వలన మనకు ఆన్సర్స్ తప్పు వస్తాయి. ఎందుకంటే బాడ్మాస్ రూల్ చేసుకుంటా పోతే కింద వాల్యూస్ ఇస్తాడు, ఆ వాల్యూస్ ప్రకారం వస్తాయి. మనం జిగ్జాగ్ ఎలాగంటే అలా చేస్తే ఆ వాల్యూస్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఎగ్జామ్లో ఏదైనా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్గా మనం చేసే క్వశ్చన్ కన్నా ఆన్సరే ఎక్కువ మనకు, అంటే రాంగ్ ఆన్సరే మనకు దగ్గర పోతాయి. ప్రతిసారి రాంగ్ ఆన్సర్గా టిక్ చేస్తాం. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసే అతను రాంగ్ ఆన్సర్ కూడా ఇస్తాడు, ఇది రైట్ అని. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే మనం బాడ్మాస్ రూల్ ఎలా చేయాలంటే చూద్దాం. ఫస్ట్ బాడ్మాస్ రూల్స్లో
గుర్తుపెట్టుకోండి మా. ఫస్ట్ ఖచ్చితంగా ఫస్ట్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే మనం చేసేటప్పుడు డివిజన్ ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బ్రాకెట్ ఉందా, బ్రాకెట్ లేదు. బ్రాకెట్ లేనప్పుడు మనం ఏం చేయడానికి ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తాము, డివిజన్కు ఫస్ట్ పొజిషన్ ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఏమిస్తాం అంటే మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకో, సెకండ్ దానికి వేస్తాం మల్టిప్లికేషన్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఏమిస్తాం అంటే అడిషన్. ఫోర్త్ ప్లేస్ ఏది ఇస్తామంటే సబ్ట్రాక్షన్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చిందే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 5 మార్క్స్ వచ్చినట్లే. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంత ఈజీ కాదమ్మా. 30 మినిట్స్ ఇచ్చి 30 మినిట్స్లో 30 బిట్స్ ఇస్తాడు. మినిమం 25 కానీ రావాలి. ఎందుకంటే ఓసీ బీసీ అట్లా కట్ ఆఫ్ పెడతాడు. మినిమం 25 రావాలి. అంటే 25 రావాలంటే నీకు మినిట్కు ఒకటి చేయాలి, ఒక్కొక్క నిమిషానికి ఒక ప్రాబ్లం చేయాలి. అది ఎలా షార్ట్ కట్, స్క్వేర్స్ ఏంది, క్యూబ్స్ ఏంది, తర్వాత మల్టిప్లికేషన్ ఏంది, నిదానంగా ఒకటి 1 by 1 చెప్పుకుంటూ వస్తాం. ఫస్ట్ మనకు బార్మస్ రూల్లో ఏ ప్రాబ్లం అయినా సరే మ్యాథమెటిక్స్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ దానికి పోయాలా డివిజన్, రెండో దానికి మల్టిప్లికేషన్, థర్డ్ ప్లేస్ ఏమేయాలమ్మా అడిషన్, ఫోర్త్ ప్లేస్ ఏమా సబ్ట్రాక్షన్. ఒకవేళ ఇట్లా కాకుండా ఫస్ట్ బ్రాకెట్ ఇచ్చాడనుకో, అప్పుడు ఫస్ట్ బ్రాకెట్ ఇస్తాం. అంటే ఫస్ట్ ఏ దానికి ప్రిపేర్ చేస్తాము బ్రాకెట్, సెకండ్ డివిజన్, థర్డ్ మల్టిప్లికేషన్, ఫోర్త్ అడిషన్, ఫిఫ్త్ సబ్ట్రాక్షన్, అలా వేస్తాం. అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కానీ నీ మైండ్లో ఉందే బాడ్ మాస్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా అట్లా ఆడుకుంటాం. గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అది ఒక్కటి నీ మైండ్లో ఫిక్స్ అయిందా బాడ్ మాస్లో ఎంత పెద్దదిచ్చా అలా చేసేస్తావు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏం చేయాలా డివిజన్ చేయాలి, తర్వాత ఏం చేయాలా మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఏం చేయాలా అడిషన్ చేయాలి, తర్వాత ఏమన్నా సబ్ట్రాక్షన్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి మాకు. ఇప్పుడు చూడండి మా 9 into 9 into minus 9 divided 9 into 9 into minus 9 divided by 9 plus 9 ఇచ్చినాడు. ఫస్ట్ నేను ఏం చెప్పినాను డివిజన్ చేయాలంటున్నాను. ఫస్ట్ డివిజన్ అంటే చూడమ్మా 9 into 9 అలాగే పెట్టేస్తాయి, ఈ మైనస్ అలా పెట్టేది. ఇప్పుడు ఇది చేయాలి డివిజన్ చేయాలి. అంటే డివిజన్ అనేది 9 by 9 plus 9, 9 1 జా 9 1 జా. చూడండి మా స్టెప్స్ కొన్ని ఎక్కువ వేస్తున్నా, తర్వాత ఫాస్ట్ పోయచ్చు. అంటే 9 into 9 మైనస్ ఇదేముంది మా 1 plus 9 ఉంటాయి. మనకు డివిజన్ అయిపోయింది. డివిజన్ అయిపోయాక నెక్స్ట్ ఏదానికి ఇవ్వాలా మల్టిప్లికేషన్. అంటే ఇది మల్టిప్లికేషన్ చేయాలి మా 9 9 జా 81 minus 9, 81 minus 1 plus 9. ఓకేనా, మనకు మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే ఏముంది ఈ రెండు మా ఫస్ట్ వన్ లాస్ట్ వన్ అడిషన్ చేయాలి. అంటే 81 plus 9 90 minus 1. ఇప్పుడు లాస్ట్ ఏం వేస్తావు సబ్ట్రాక్షన్. అంటే 90లో 1 పోతే 89. ఇది ఆన్సర్. చూడండి ఇది రూల్. కొందరు ఇలా చేయకుండా డైరెక్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ 9 9 జా 81, 81 నుంచి మళ్ళీ ఇది తీసేస్తారు. ఇది చేసి ఎలాగంటే అట్లా జిగ్జాగ్ చేయడం వలన నీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. కింద నీకు ఆప్షన్స్ ఎలా ఇస్తా అంటే ఈ ప్రాబ్లంకి ఫస్ట్ వన్ 90, సెకండ్ వన్ 98, థర్డ్ వన్ 89, ఫోర్త్ వన్ నన్ను అబ్జర్వ్ అంటారు. నువ్వు చేసినప్పుడు అంటే నీకు బాడ్ మాస్ రూల్ కాకుండా వేరే మెథడ్ చేస్తే ఆన్సర్ 99. నువ్వు ఎంబడే రిక్వెస్ట్ చేస్తావు, బా నేను కరెక్ట్ చేసిన టక్క, ఇక నేను కరెక్ట్ చేస్తే నాకు మ్యాథ్స్ వచ్చింది టక్క అంటావు. కానీ అక్కడే పప్పులో కాలేసిన అది ఆన్సర్, అది కాదు ఆన్సర్. ఏది ఇది ఆన్సర్. ఎందుకు నీకు బాడ్ మాస్ రూల్ అంటే తెలుసు. బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ ఏం చేస్తావు డివిజన్ చేస్తావు, సెకండ్ ఏం చేస్తావు మల్టిప్లికేషన్ చేస్తావు, థర్డ్ ఏం చేస్తావు అడిషన్ చేస్తావు, లాస్ట్ ఏం చేస్తావు సబ్ట్రాక్ట్ చేస్తావు. అట్లా కాకుండా బ్రాకెట్ చేయనుకో ఫస్ట్ బ్రాకెట్ చేస్తావు, నెక్స్ట్ ఏం చేస్తావు డివిజన్ చేస్తావు, నెక్స్ట్ ఏం చేస్తావు మల్టిప్లికేషన్ చేస్తావు, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇది ఒక సీక్వెన్స్ అమ్మా. ఇది ఒక సక్రమంగా నువ్వు గుర్తుపెట్టుకున్నావా బాడ్ మాస్ రూల్ అట్లా ఆడుకుంటావు, గుర్తుపెట్టుకో. ఓకేనా, ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 4 plus 8 divided by 2 minus 3 is equal to x అనుకో. ఎక్స్ వాల్యూ ఫైండ్ ద సింపుల్ వై, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటారు. ఫస్ట్ మనకు ఐడెంటిఫై చేయాలా ఇక్కడ బ్రాకెట్ ఉందా,
బ్రాకెట్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? బార్ బ్రాకెట్ ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్. ఏదైనా ఉండండి మనకు. బార్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్. ఏమైనా బ్రాకెట్స్ ఉందా? బ్రాకెట్స్ లేదు. బ్రాకెట్స్ లేదంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? డివిజన్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే డివిజన్ ఇది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం? 4 ప్లస్ దీని ఏం ప్రత్యేకత ఈ మొత్తాన్ని అంటే 8/2 - 3 = x. అప్పుడు వేస్తాయి 2 1 జా 2 4 జా. నీకు డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఏదైనా మల్టిప్లికేషన్ ఉందా? మల్టిప్లికేషన్ లేదు. మల్టిప్లికేషన్ లేదంటే నెక్స్ట్ ఏదైనా కదా గుర్తుపెట్టుకో, మనం ఈ సీక్వెన్స్ లో పోతాం. ఈ సీక్వెన్స్ లో వెళ్ళినప్పుడు ఇక్కడ నీకు డివిజన్ ఉంది, తర్వాత మల్టిప్లికేషన్ అయితే లేదు. మల్టిప్లికేషన్ లేదంటే నెక్స్ట్ ఏదైనా పోతావు. ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే లేదు కాబట్టి నెక్స్ట్ దానికి పోతాం అమ్మా, అడిషన్ పోతాం. అంటే 4 + 4 8 - 3 = x. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 8లో నీకు 3 తీయాలి. 8లో ఎన్ని పోవాలా? 8 - 3 అంటే 8లో 3 పోతే ఎంతమ్మా? 5. అంటే x = 5. x = 5. చూడు నీకు ఇక్కడ ఆప్షన్ తెలుస్తా అంటే ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 5, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 7 అని ఇస్తాడు. మనం బాడ్మాస్ రూల్ కాకుండా వేరే మెథడ్ చేస్తే నీకు ఆన్సర్ 7 రావచ్చు, 6 రావచ్చు, తక్కువ అది పెట్టేస్తావు. కానీ యాక్చువల్ ఆన్సర్ ఎంత? 5. ఇది ఆన్సర్. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ ఏం చేయాలా? డివిజన్ చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా? మల్టిప్లికేషన్ చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా? అడిషన్ చేయాలా, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. మ్యాథ్స్ ఎంత ఈజీ అంటే నువ్వు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 1 or 2 ఎక్కువ సార్లు, మోర్ దాన్ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సెల్ ఉంది, మీకు సెల్ స్టార్టింగ్ లో మెసేజ్ పంపించాలంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి చేస్తారు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తాను, బాగా ప్రాక్టీస్ చేసినాక పోతే చేస్తుంటారు. రోడ్డు మీద చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటారు, పోతుంటారు మాట్లాడుతూ ఇట్లా మెసేజ్ చేస్తారు టక 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 అంతే. ఎందుకు? ఈ ఫింగర్స్ కు ఏ లెటర్ ఎక్కడుందో చెప్పగలవు. మైండ్ కు ఫింగర్స్ తెలిసిపోయింటాయి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ టీ ఉంది, టక 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 చేస్తారు. అలాగనే మ్యాథ్స్ కూడా 1 కు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ప్రాక్టీస్ చేయి. ఎందుకు రాదు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. టైపింగ్ ఉంది. టైపింగ్ స్టార్టింగ్ పోయినప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా ఏమన్నా, సపోజ్ రాము కొట్టాలా, ఆర్ అనేది అసలు RAMU ఇట్లా కొడతావు చూసి. కానీ ఒక 15 days 1 month తర్వాత నువ్వు జస్ట్ రాము కొట్టాలంటే ఇష్టం అంటే RAM. నువ్వు జస్ట్ అక్కడ చూస్తావు, ఇక్కడ కొడుతుంటావు. ఎందుకంటే ఈ ఫింగర్స్కి అలవాటు అయిపోయింటాయి ఏ లెటర్ ఎక్కడ ఉంది అని. అలాగే వాడుగా మ్యాథ్స్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావో మ్యాథ్స్ అన్నిసార్లు గుర్తుంది. ఇప్పుడు చూడండి, సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, థర్డ్ వన్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చేద్దాం. మ్యాథ్స్ మా ఖచ్చితంగా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ తెలియక చాలా మంది చాలా మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి ఒక్కసారి బాడ్మాస్ రూల్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకోవాలని ఏ స్టూడెంట్స్ కన్నా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ ఏమో చూడు, 100 divided by 25 minus 4 plus 7 = x అడుగుతున్నాడు. ఇక్కడ వరకు నీకు బ్రాకెట్ రాలేదు మా. బ్రాకెట్ వాల్యూ అంటే బ్రాకెట్ రాలేదు, ఓన్లీ ఇవి వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు 100 divided by 25 minus 4 plus 7 = x అంటున్నాడు. ఫస్ట్ మనకు ఎంబడే థాట్ ఎంబడాలా? డివిజన్ చేయాలా. కాబట్టి ఫస్ట్ డివిజన్ రాద్దాం. అంటే 100/25 రిమైనింగ్ అట్లే వస్తాయి. -4 + 7 = x. ఇక్కడ 25 1 జా 25 4 జా. అప్పుడు 4 - 4 + 7 = x. ఫస్ట్ మనం చూడము ఒకటి గుర్తుపెట్టుకో, మనకు డివిజన్ అయిపోయింది. డివిజన్ అయిపోయినాక మల్టిప్లికేషన్ ఏమన్నా ఉందా? మల్టిప్లికేషన్ లేదు. మల్టిప్లికేషన్ లేదంటే నెక్స్ట్ ఎక్కడికి పోతాం? మల్టిప్లికేషన్ అంటే నెక్స్ట్ ఏమవుతాం? అడిషన్కి పోతాం. అడిషన్ అంటే ఇక్కడ చూడు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అడిషన్ అంటే ఇది ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తాం. 4 + 7, 4 + 7 ఎంత? 11 - 4 = x. లాస్ట్ సబ్ట్రాక్షన్ కాబట్టి 11లో 5 తీసాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ఇలాంటి ప్రాబ్లం చేసినప్పుడు 11లో 4 తీసాయి అంటున్నా. అంటే 11లో 4 తీసినప్పుడు 11 అట్లా వేసుకోవాలి. ఇక్కడ ఏముంది? 11 అంటే ఏంటి? 10 + 1 = 11.
అంతే కదా. 11 అంటే ఏంది 10 + 1 = 11. ఈ 1 పక్కన పెట్టేస్తాం. 10 అనుకో, 10లో 4 పోతే 6. ఎంబడే రిమెంబర్ చిక్ అవుతుంది, నీకు ఎంబడే గుర్తుకొచ్చేస్తాయి. అదే 11 అనుకో, 11 అంటే ఏంది అనుకుంటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోకుండా ఏదైనా సరే ఇలా నెంబర్ ఏదైనా అండి, ఈ 11 ఏం రాసుకుంటాం అంటే 10 × 11 అనుకో, అంటే మైండ్లోనే అనుకోవాలా. 10 + 1, 10లో 4 తీసేమ్మా 6, 6 కొని 7 అంటే 7 = x = 7. ఇలా కాకుండా నువ్వు బాడ్ మాస్ రూల్ కాకుండా నువ్వు తెచ్చి ఉన్నట్లు అంటే ఫస్ట్ నీకు అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేసి మల్టిప్లికేషన్ చేసి అనుకో, ఆన్సర్ రాంగ్ వస్తాయి. కానీ నువ్వు ఆన్సర్ రాంగ్ చేసినా కింద ఆప్షన్లో మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అది మిస్టేక్ అవుతుంది, అలా మిస్టేక్ అవుతుంది. ఓకేనా. ఇప్పటి వరకు మనము బ్రాకెట్ లేకుండా మొత్తం చేస్తాం. ఇప్పుడు బ్రాకెట్స్ మీద చేద్దాం. బాడ్ మాస్ రూల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 5 మార్క్స్ మా అప్రాక్సిమేట్లీ అని 5 మార్క్స్ ఇస్తాడు. బ్యాంక్ ఎగ్జామ్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. IBPS కానీ SBI కానీ ఎనీ బ్యాంక్ ఎగ్జామ్కు ఆర్ ఎనీ SSCకి మాత్రం ఖచ్చితంగా 5 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ చూడమ్మా, 1 2 3 అయిపోయినాయి. నెక్స్ట్ 4th వన్ చూడమ్మా. ఇప్పుడు 4th వన్ చేద్దాం. 4th ఏమైనా ఇచ్చినాడు 7 × 6 - 8 - 2 బార్ అన్నాడు. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 8 - 2 బార్. నేను చెప్పాను బ్రాకెట్స్ ఎన్ని టైప్స్ అని చెప్పాను. బార్ బ్రాకెట్, ఇదేంది ఓపెన్ బ్రాకెట్, ఇదేంది ఫ్లవర్ బ్రాకెట్, లాస్ట్ క్లోజర్ బ్రాకెట్. మనం ఫస్ట్ ప్రిమైజ్ చేస్తాము. బార్ బ్రాకెట్ అంటే బార్, ఓపెన్ బ్రాకెట్ సెకండ్, ఫ్లవర్ బ్రాకెట్ థర్డ్, క్లోజర్ బ్రాకెట్ ఫోర్త్. ఓకేనా. ఇప్పుడు చూడము ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనము మన రూల్స్ ప్రకారం ఫస్ట్ ఏంది డివిజన్. ఎప్పుడు బార్ బ్రాకెట్ లేకుంటే, కానీ ఇక్కడ ఆల్రెడీ బార్ బ్రాకెట్. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ప్రిమైజ్ చేస్తామంటే చూడండి మా, ఫస్ట్ ప్రిమైజ్ చేస్తామంటే బార్ బ్రాకెట్ అంటే బార్ అంటే క్లోజర్ బ్రాకెట్ కానీ ఏదైనా. నెక్స్ట్ ఏమి ఇస్తాం సెకండ్ దానికి ఫస్ట్ వన్, సెకండ్ దానికి ఏమి ఇస్తాము డివిజన్, థర్డ్ దానికి ఏమి ఇస్తాము మల్టిప్లికేషన్, ఫోర్త్ ఏమి ఇస్తామమ్మా అడిషన్, ఫిఫ్త్ ఏమి ఇస్తామమ్మా సబ్ట్రాక్షన్. గుర్తుపెట్టుకో. ఫస్ట్ మనము బ్రాకెట్కి వెళ్ళాలంటే బార్ బ్రాకెట్ అంటే చూడమ్మా 7 × 6. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 8 - 2 ఉంది. మనం నిన్న క్లాస్లో చెప్పాము -2 × -2 -2 × -2 -10 అని. ఎందుకు అడిషన్ చేసినప్పుడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో -2 × -10 -2 -8 × -2 -10 కాదన్నమాట. ఇక్కడ ఏమంటే నువ్వు ఇది క్లోజ్ చేసుకోవాలా, దీంతో సంబంధం లేదు. బార్ ఎక్కడ స్టార్ట్ ఉంది 8 నుంచి, 8 నుంచి ఎక్కడికి ఎండ్ ఉంది 2 ఉంది. అంటే 8 స్టార్ట్ అయ్యి 2కు ఎండ్ అయింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ మనకు 8 - 2 చేయాలా, అంతే. కాబట్టి ఈ మైనస్తో మనకు పని లేదు. గుర్తుపెట్టుకో బ్రాకెట్కి అయినా ఏ బ్రాకెట్ అయినా సరే, ఫ్లవర్ బ్రాకెట్ అయినా ఏదైనా ఇది అంటే 8 - 2 అంటే 8లో 2 పోతే ఎంతమ్మా 6 అంటే మైనస్ అలా పెట్టి ఇక్కడ 6 ఉంటాం. గుర్తుపెట్టుకో 7 × 6. ఇది క్లోజ్ చేసి బార్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాని నుంచి, అంటే 8లో 2 పోతే ఎంతమ్మా 6 వచ్చేసింది. ఓకేనా 6. చూడమ్మా ఇప్పుడు మనకు బార్ అయిపోయినాక డివిజన్ ఉంది. ఎక్కడ డివిజన్ లేదు. డైరెక్ట్ ఎక్కడికి వస్తావు బార్ బ్రాకెట్ అయినాక మల్టిప్లికేషన్ రావాలి. చూడు 7 6 చేద్దామా 42 - 6. మల్టిప్లికేషన్ ఉందా, మల్టిప్లికేషన్ డైరెక్ట్ ఏం చేస్తావు సబ్ట్రాక్షన్కి వచ్చేస్తావు. అంటే చూడమ్మా 42లో 6 తీయాలి. ఇప్పుడే చెప్పాను ఈ 42 ఉంది. 42 ఏమనుకుంటావు 40 + 2 అనుకో. 40 ఎప్పుడైనా సరే 40 + 2, ఈ 2ను పక్కన పెట్టేస్తాం. 40లో 6 పోతే ఎంత 34. ఎంబడి స్ట్రైక్అవుట్ అవుతుంది. అది తప్ప 42లో 6 అంటే 42 అట్లా వేసుకోవద్దు. కాబట్టి ఎప్పుడైనా సరే 42 అనేదాన్ని 40 + 2. నేను ఇప్పుడు బోర్డు మీద చెప్తాను, ఇక పోను బోర్డు మీద చెప్పమన్నా 42 40 + 2 పక్కన 40లో 6 పోతే 34 2 యాడ్ చేస్తాను. అట్లా ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే నీకు ఆటోమేటిక్ వస్తాయి. ప్రాక్టీస్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. అంటే 42 అంటే 40 + 2 40 అనుకో. 40లో 6 పోతే ఎంత 34 + 2 ఎంత 36 అయిపోయి 36 ఆన్సర్ వచ్చేసి. మ్యాథ్స్ ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ 109 ఉంది. 109లో 15 తీసే అంటారు. అంటే 109లో 15 అని అంటాడు. 15 కాదు 50. 109 అంటే 109 50 తీసే అంటాడు. 100 అనుకో. 100 109 అనుకో 9 పక్కన పెట్టాయి. 100 అనుకో. 100లో 50 పోతే 50 అని 59.
సపోజ్ 21 ఉందమ్మా, 21లో 5 తీసే అంటాడు, 21లో 5 తీసే అంటాడు. 21 అంటే 20 + 1 కదా, 1 పక్కన ఉన్నాయి, 20లో 5 అయితే 15, 15 60. మ్యాథ్స్ చాలా ఈజీ, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇక్కడ ఏంటి, అలా కాకుండా స్క్వేర్స్ కూడా ఉన్నాయి, స్క్వేర్స్ కూడా చాలా ఈజీ మా, అది ఎలా అనేది చెప్తాను చూడమ్మా. ఇప్పుడు 36 వచ్చేసింది. నెక్స్ట్ అంటే ఎక్కడే గుర్తుపెట్టుకో, బార్ అన్నప్పుడు బార్ ఫస్ట్ చేయాలా, ఈ ఇక్కడ ఉండే ఏ వాల్యూస్ కానీ తీసుకోవద్దు, దీనిలోంచి తీసేస్తే వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, 12 - 14 - 8 + 7 ఫ్లవర్ బ్రాకెట్, దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అంటారు -14. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడు, ఫస్ట్ 12 - 14 - 8 బార్, దీనికి అంతమ్మా 8 బార్, ఇది చేసినాడు. ఇప్పుడు ఇది చేయాలి. ఇది చేసేప్పుడు మనకి ఇక్కడ ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో ఒక బారే వచ్చింది, ఇక్కడ ఎన్ని బార్స్ ఉన్నాయి, 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ 2 బ్రాకెట్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది మనకు, బార్ అని చెప్పాడు. సెకండ్ ఏంది, ఓపెన్ బ్రాకెట్. థర్డ్ ఏంది, ఫ్లవర్ బ్రాకెట్. లాస్ట్ ఏంది, క్లోజ్ బ్రాకెట్. దీని ప్రకారం చూస్తే ఫస్ట్ ఏముంది మనకు, బార్ బ్రాకెట్. ఫస్ట్ బార్ బ్రాకెట్ చేద్దాం చూడమ్మా. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ అట్లా పెట్టేసి 12 మైనస్, నీకు చెప్పాను బార్ చేసేటప్పుడు ఈ మైనస్ మనకు పని లేదు, దీన్ని క్లోజ్ చేసేసాయి. అంటే 14 - 8 అంటే 14 - 8 అంటే ఎంత, 10 అనుకో. 10లో 2 పోతే 2, 2 × 6 అంటే 14 అంటున్నావు. 14 ఒక 2, 10 + 4. 10లో 8 తీసాయి, అప్పుడు వస్తుంది 2, 2 + 6, 2 + 4 6. కాబట్టి 12 - 6 + 7 ఫ్లవర్ బ్రాకెట్ -4. అర్థమైందా, చూడు 14లో 8 పోతే 14 అంటే 10 అనుకో, 10లో 8 పోతే 2, 2కు ఒక 4 పోతే 6 + 7. ఇది అయిపోయింది, ఈ బార్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బార్ బ్రాకెట్ ఉంది. ఈ బార్ బ్రాకెట్ కన్నా మనం ఫస్ట్ అడిషన్ చేయాలి. అడిషన్స్ ఏమున్నాయి, 12 + 7 ఉంది, ఈ రెండు యాడ్ చేయమ్మా. 12 + 7 ఎంత, 19 - 6 ఫ్లవర్ బ్రాకెట్ -14. ఇప్పుడు బ్రాకెట్ ఉంటే చేద్దాం. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న వాల్యూ ప్రయోజనం అంటే 19లో 6 తీసేయాలి, 19లో 6 చేయాలి. అంటే 19 + 10 + 9 అనుకోవాలి. ఎప్పటికైనా ఈజీగా ఉంటుంది. 19 అనుకుంటావు, 10 + 3, 10లో ఏం తీసేయాలా 6, అంటే 10లో 6 తీసేసి ఎంత అమ్మా 4, 4కి కాదు 13, 13 - 4. అప్పుడు -14లో 13 పోతే -1. మ్యాథ్స్ త్వరగా రావాలంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు 19లో 6 తీసే అంటాడు, 19లో 6 అంటే 19, 16, 1, 3 ఇలా చేసేదాకా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే టైం ఉండదమ్మా. 1 మినిట్కు ఒక ప్రాబ్లం అయిపోవాలి, 1 మినిట్కు ఒక ప్రాబ్లం అయిపోవాలి. నువ్వు ఇలా చూసుకుంటే కష్టం. ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, నెంబర్ ఆఫ్ టైం చేయాలి. గుర్తుపెట్టుకు, ఇప్పుడు నేను 19 అంటున్నా అంటే 19లో 19 ఏమన్నా 10 + 9 అనుకుంటున్నా. ఈ 10లో 6 తీసే అంటున్నా, 10లో 6 4, 4 30. ఇది గుర్తుపెట్టుకో. 2 కానీ ఎక్కువ బార్స్ వస్తే, బ్రాకెట్స్ వస్తే ఫస్ట్ బార్ బ్రాకెట్ తీసుకోవాలా, తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ వేసుకో. ఇది వచ్చేసి లాస్ట్ ఒక ప్రాబ్లంతో వచ్చేద్దాం. ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మావి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కదా, ఒక్కటికి నెంబర్ ఒక 2-3 సార్లు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తాను అనుకో, ఇది గుర్తు అంతే. ప్రాక్టీస్, మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ 55 / 5 × 4 + 5 -11 అంటారు. సింప్లిఫై అంటాడు. మనకు ఒకటే ఒకటి గుర్తు, బ్రాకెట్ లేకుంటే ఫస్ట్ ఏముంది, డివిజన్. నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్. థర్డ్ ఏముంది, అడిషన్. ఫోర్త్ ఏముంది, మైనస్. కానీ ఈ ప్రకారం ఇస్తే ఫస్ట్ ఏముంది, బ్రాకెట్ ఉంది. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉండే వాల్యూ వేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్రాకెట్లో ఉండే వాల్యూ వేయాలి. అంటే 55 / 5 × ఫస్ట్ బ్రాకెట్. బ్రాకెట్లో అది ఏదైనా ఉండని, ఒకవేళ నువ్వు సార్ బ్రాకెట్లో అడిషన్ ఉంది, అడిషన్ నువ్వు థర్డ్ ప్లేస్ అయిపోయావు కదా, ఫస్ట్ ప్లేస్ లేదు, అట్లా కాదమ్మా. బ్రాకెట్లో నీకు అడిషన్ నుండి, సబ్ట్రాక్షన్ నుండి, మల్టిప్లికేషన్ ఏదైనా బ్రాకెట్ ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి, దానికి ఫస్ట్ ఇవ్వాలి. అప్పుడు 4 + 5 9 - 11
11 వచ్చింది. 4 + 11 వచ్చింది. వచ్చేసినాక నెక్స్ట్ ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది. బ్రాకెట్ అయిపోయినాక మనకు నెక్స్ట్ ఏంటి? డివిజన్ చేయండి. 55/5 × 9 - 11. 5 1 జా 5 1 జా 5 1 జా చూడమ్మా. 11 × 9 11 × 9 అంటే 99. 99 వేసుకుని 11. ఎందుకు? డివిజన్ అయిన మనకి నెక్స్ట్ ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసిన 11 × 9 99 - 11. ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ అయినాక అడిషన్ చేయాలి. అడిషన్ ఉంది ఇక్కడ, అడిషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తావు? సబ్ట్రాక్షన్. అప్పుడు 99లో 8. ఇది సింపుల్ మా. 99లో 8 పోతే 88. ఇది సింపుల్. ఇలా బాడ్ మాస్ రూల్ చాలా చాలా ఈజీ చేయొచ్చు. బాడ్ మాస్ రూల్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. బాడ్ మాస్ రూల్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్ లేకుంటే ఫస్ట్ మనకు డివిజన్ వస్తుంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఒకవేళ బ్రాకెట్ ఇచ్చాడనుకో, బ్రాకెట్ చాలా మందికి కొన్ని తెలుసు, జస్ట్ బ్రాకెట్ అంటే ఈ బ్రాకెట్ అంటాడు. కానీ బ్రాకెట్స్ ఎన్ని టైప్స్? ఫస్ట్ బ్రాకెట్ ఏముంది? బార్ బ్రాకెట్. సెకండ్ బ్రాకెట్ ఏముంది? క్లోజర్ బ్రాకెట్. థర్డ్ బ్రాకెట్ ఏముంది మా? దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అంటారు. ఫోర్త్ వన్ ఏముంది మా? దీన్ని క్లోజర్ బ్రాకెట్. ఇన్ని బ్రాకెట్స్ ఉన్నాయి. ఏది? బార్ బ్రాకెట్, క్లోజర్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజర్ బ్రాకెట్. మీకు ఎక్కువ ఇది వచ్చింటాయి. ఏది? ఫంక్షన్స్లో వచ్చి ఇదిలో వచ్చింటాయి. ఏది? 1Bలో వచ్చింటాయి, వేరే దాంట్లో కూడా వచ్చింటాయి, ఇవి కూడా వచ్చింటాయి. ఇది క్లోజర్ బ్రాకెట్ కొంచెం తక్కువ వచ్చింటాయి. క్లోజర్ బ్రాకెట్ వేస్తుంటే మ్యాట్రిక్స్ వస్తాయి. మ్యాట్రిక్స్ ఏం రాస్తాం అంటే మనం ఇలా రాస్తాం, జస్ట్ ఇట్లా మ్యాట్రిక్స్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇలా రాస్తే మ్యాట్రిక్స్, ఇలా రాస్తే డెట్. మ్యాథ్స్ అదే ఇంపార్టెంట్. చిన్న మిస్టేక్ చేశారు. ఇవి బ్రాకెట్స్. కాబట్టి బాడ్ మాస్ రూల్ ఇది మా. బాడ్ మాస్ రూల్ చాలా వరకు ప్రాక్టీస్ చేయండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 5 మార్క్స్ వస్తాయి, ఈజీగా వస్తాయి. గుర్తుపెట్టుకో, ఫస్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేసినా, అడిషన్, సబ్ట్రాక్షన్. ఒకవేళ ఇది కాకుండా బ్రాకెట్ వచ్చింది అనుకో, ఏ బ్రాకెట్ అయినా రాని, ఫస్ట్ బ్రాకెట్ ఫస్ట్ పొజిషన్ చేయాలా, సెకండ్ పొజిషన్ డివిజన్ చేయాలా, థర్డ్ దానికి ఏమైనా మల్టిప్లికేషన్ చేయాలా, ఫోర్త్ అడిషన్, సబ్ట్రాక్షన్. ఒకవేళ నీకు మల్టిప్లికేషన్ చేసినా అడిషన్ లేదనుకో, డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకవేళ డివిజన్ చేసి మల్టిప్లికేషన్ చేయాలి, నెక్స్ట్ ఏదనుకుంటే అదానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల బాడ్ మాస్ రూల్ ఈజీగా వస్తాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగా